హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ శ్రీ ఆల్ ఇన్ వన్. అందరు ఎలా ఉన్నారు? హోప్ సో మీరు అందరు బాగున్నారు అనుకుంటాను. ఈరోజు అయితే మేము ఉదయాన్నే పోదర్ ఇంటర్నేషనల్ స్కూల్కి వచ్చేసినాము. ఈడైతే మొత్తం దసరా సెలబ్రేషన్స్ అన్నీ స్టార్ట్ అయినాయి. చూడండి ఎంత బాగా డెకరేట్ చేసినారు. పైనుంచి లైట్స్ అవన్నీ వేసినారు. ఈవినింగ్ అయితే ఇవి బాగా కనిపిస్తాయి, మధ్యాహ్నం టైంలో కాబట్టి ఉదయాన్నే అంతకేమీ పెద్దగా కనిపించడం లేదు. సో నైట్ అయితే మొత్తం లైట్స్ వస్తే ఆ స్పార్కిల్స్ అన్నీ నైట్ బాగా తెలుస్తుంది. పిల్లల కోసం ఇక్కడ ఆడుకోవడానికి చూడండి ఏమేమి పెట్టినారు. పెద్దది బౌన్సర్ పెట్టినారు, అలాగే ఈ పక్క ట్రాంపోలిన్ పెట్టినారు చిన్నపిల్లలు ఆడుకోవడానికి. చూడండి అక్కడక్కడ ఇట్లా ఇవి పెట్టారు, బొమ్మలు పెట్టారనమాట. స్టాల్స్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఇప్పుడిప్పుడు అన్నీ అరేంజ్ చేసుకుంటున్నారు. ఏమేమి స్టాల్స్ అంటే ఇదిగో ఇక్కడ చిన్నపిల్లలకి ఆ క్లిప్స్ అవి హెయిర్ బ్యాండ్స్ దాని ఉంది. తర్వాత ముందుకెళ్తే ఫుడ్ అంతా ఉంది, ఫుడ్ స్టాల్. ఒకసారి ఇక్కడ ఎవరు అంటే మనము స్టాల్ తీసుకోవాలనుకుంటే ఒక 2.5 to 3K అనుకుంటా స్టాల్ ప్రైజెస్. సో ఇక్కడ వాళ్ళు మొత్తం 4 hours ఇస్తారు. ఫుడ్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. మీరు ఏదైనా ప్రాపర్టీ బిజినెస్ ఏదున్నా కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు. సో మా ఫ్రెండ్ అయితే ఇక్కడ ఒక బట్టలు కావాలని తీసుకుని తను వచ్చేసి బొటిక్ ఉంది. సో అందువల్ల ఇక్కడ తను చేసిన డిజైన్స్ అలాగే తన శారీస్ అన్నీ అక్కడ పెట్టుకునింది. ఇదిగో అన్నీ ఉన్నాయి ఇక్కడ. పానీపూరి స్టాల్ ఉంది, సమోసా స్టాల్, తర్వాత ట్విస్టర్ పిల్లలకి ఇష్టం కదా ఆ ట్విస్టరు అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో నెక్స్ట్ అయితే ఇక్కడ ఫుల్ కాంపిటీషన్ జరిగింది, రంగోలీ కాంపిటీషన్స్ చాలా బాగా చేశారు. చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి డిజైన్స్ మాత్రము సుమారు ఒక 70 to 80 మెంబర్స్ వచ్చినారు అనుకుంటా. ఒక్కొక్కరికి ఒక్కొక్క నెంబర్ ఇచ్చారు. ఆ నెంబర్ ప్రకారం దీని లోపలనే కొంచెం ప్లేస్ ఇచ్చి ఉంటారు, ఆ ప్లేస్లోనే వేయాలి డిజైన్. చూడండి ఇదిగో ఇలా ఉన్నాయి. దశమికి ఎంత బాగా చేస్తారు చూడండి, లోటస్ ఫ్లవర్స్. స్కూల్ కాబట్టి క్లాస్లో పెయింటింగ్ చూడండి ఎంత బాగుందో. మొత్తం డెకరేట్ చేసినారు దశమికనే, పైన అంతా పేపర్స్తో. ముగ్గులు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. అర్త్ గురించి ఇది సేవ్ పేపర్. ఇదైతే స్వస్తిక్ దీపాలు. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా కలర్ ఇస్తున్నారు. 3 hours ఉండే ఈ కాంపిటీషను. నవరాత్రికి మొత్తం డెకరేట్ చేస్తున్నారు. ఇదిగో శంకు ఫ్రెండ్స్, ఫ్లవర్స్ చిన్న చిన్నవి వేస్తున్నారు, బాగున్నాయి, క్యూట్గా ఉన్నాయి. పెద్దవి కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ చూడండి అమ్మవారిని వేస్తారు, ఎంత బాగా వేశారు. లోటస్ మీద అమ్మవారు. ఇది శంకు, ఇది చూస్తున్నారు కదా. 3 rooms అయితే కాంపిటీషన్ చేస్తున్నారు. ఈ ఆల్మోస్ట్ పెద్ద రూమ్లో ఆల్మోస్ట్ నీకు ఒక రూమ్కే మీకు 10 to 12 రంగోలీస్ వేసేంత ప్లేస్ ఉంది ఇక్కడ. నాకైతే ఇది నచ్చిందబ్బా, ఏనుగు నమ్మ దసరా. ఇక్కడ చూడండి ఇది వచ్చేసి ఇది కూడా అంతే, దాని మీదనే లోటస్ మీదనే అమ్మవారు. కలర్ చూడండి అసలు ఎంత బాగా వేసారు. ఫుల్ ఇది బోర్డు మీద అయితే అంత బాగా రంగోలీ కాంపిటీషన్ అనేసి పెద్దగా వేసినారు. ఇది చూడండి పికాక్. నెక్స్ట్ పికాక్ చూపిస్తాను చూడండి. ఆమె అయితే జస్ట్ 5 minutesలో వేసేసి వెళ్ళిపోయినారు. అంత బాగా వేసినారు. చూడండి ఎంత బాగుందో పికాక్. 5 minutesలో వేసేసి పంపించేసినారు. వెళ్ళిపోయినారు వాళ్ళు ఎక్కడికో వెళ్ళాలని. త్వరగా వేసేసినారు. చాలా బాగుంది యాక్చువల్లీ. చూడండి ఇలా ఉంది ఓవరాల్ మొత్తము. నెక్స్ట్ వేరే రూమ్లో బయట కూడా మొత్తం డెకరేట్ చేసినారు, రూమ్ బయట కూడా. నాకైతే ఆ ఏనుగు నచ్చిందబ్బా బాగా చూడ్డానికి. భీమా అంట దాని పేరు. ఇక్కడ చూడండి పైన మొత్తం ఎంత బాగా డెకరేట్ చేసినారు. ఏనుగులు, సన్ను
ఈవినింగ్ అయితే వాళ్ళే ఫుడ్ పెట్టినారనమాట. కాంపిటీషన్‌లో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళకి. చూడండి ఒబ్బట్టు. ఒబ్బట్టు ఏమంటారు మీరు? భక్షాలు అంటారా? మేమైతే ఒబ్బట్టు అంటాం. మీరేమంటారో కామెంట్స్‌లో చెప్పండి. తర్వాత తర్వాత బేబీ కార్న్ పెట్టినారు. రోటీ, కర్రీ, పనీర్ కర్రీ, ఇడ్లీ పెట్టినారు. ఇడ్లీకి తర్వాత చట్నీ, అలాగే నెక్స్ట్ పలావ్ పెట్టినారు. పలావ్కి రైతా, మష్రూమ్ పలావ్. సో ఇలా ఉందండి మా డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.